7 గ్రహాలు, రావుకేతువులు ఛాయాగ్రహాలు అంటారు. 7 గ్రహాలు తిరుగుతున్నాయి శని 2.5 సంవత్సరం సూర్యుడి నుంచి మళ్ళీ సూర్యునికి వచ్చేదానికి. అంటే 12 రాసుల్లో సంచారం, 12 రాసుల్లో సూర్యుడి నుంచి మళ్ళీ సూర్యునికి వచ్చేదానికి 2.5 సంవత్సరం. అదే గురువు ఉంటే 1 సంవత్సరంలో తిరుగుతాడు. ఇవన్నీ పెద్ద పెద్ద ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. మన భూమి తిరుగుతూ ఉంది, గ్రహాలు తిరుగుతున్నాయి. ఇది ఆ సూర్యుని చుట్టూ. సూర్యుడు మాత్రం ఫిక్స్. సూర్యుడు ఈ అంతరిక్షంలో సూర్యుడు ఒకడు ఫిక్స్ అయి ఉన్నాడు. మిగతా గ్రహాలు 7 తిరుగుతున్నాయి. ఒకటి 45 రోజులు తిరిగితే ఇంకొకటి ఇట్లా దానికి ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు, అది తిరుగుతున్నాయి. ఇది మొత్తం ఇది తిరుగుతూ ఉంది. గ్రహమండలం అంతా నిర్ణీతమైన కక్షలో తిరుగుతున్నాయి. లేకుంటే ఒకటి ఢీకున్నాయంటే ప్రపంచం ఇది. కాబట్టి ఇది నిర్ణీత కక్షలో తిరుగుతుంది. ఇది సూర్యమండలం. ఇది దాటి పైకి పోయినాక నక్షత్ర మండలం, కోట్ల నక్షత్రాలు. మరి దీంట్లో ఎక్కడ కూడా మానవ సంచారం లేదు. మార్సుకు పోయినప్పుడు గ్రహాలకు పోయి చూస్తూ ఉంటే ఇటువంటి భూములు 16 పెట్టచ్చు. గురుగ్రహంలో ఇటువంటి భూములు 16 పెట్టచ్చు. అంత వైశాల్యం ఉండే ఆ గ్రహంలో మానవ సంచారం. శని గ్రహం చూసుకో, పెద్ద హీలియం గ్యాసెస్ అంతా ఉన్నాయి. అక్కడ ఏం లేవు. ఈ గురుగ్రహము, బుధ గ్రహము ఏం లేవు. ఇవన్నీ తిరుగుతున్నాయి. నక్షత్ర మండలంలో ఎవరిది మానవ సంచారమే లేదు. ఈ భూమి చిన్న, అవన్నిటికీ కంపేర్ చేస్తే చాలా చిన్న. దీనిలో చిన్న స్పెక్, ఒక చిన్న బిందువు. దాంట్లో 300 నీళ్లు ఉన్నాయి. ఒక 700 కోట్ల జనాభా ఉన్నారు. 700 కోట్ల జనాభా. మళ్ళీ జన్మాద్యస్య యతః అంటే ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈ మొత్తం విశ్వమంతా చెప్తే దాంట్లో ఈ మానవ సంచారము, శరీరం, పాంచభౌతిక శరీరం ఉండేవాళ్ళు 700 కోట్లు, 720 ఏదో ఉంటుంది. ఇంకా మిగతా ఎక్కడా లేదు. ఈ జనాభా, ఈ మొత్తం అనంత విశ్వము దేంట్లో నుంచి వచ్చింది అనేది అంటే దీనికి ఎవడన్నా కారణం ఉన్నాడా? క్షమించండి.